విద్యార్థులు చదువుతో పాటు చట్టాలపై సైతం అవగాహన కలిగి ఉండాలని బోధన్ జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి సంపల్లి సాయి శివ సూచించారు. ఎడపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతంలో గల ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తమకు జరిగే అన్యాయాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, అందుకు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరమని అన్నారు. అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు ఫండమెంటల్ రైట్స్ తో పాటు పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్, గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు అమల్లో ఉన్నాయని, వాటిని మరింత సమర్థవంతంగా అమలు పరిచే దిశలో చట్టాలలో జరిగే అమెండ్మెంట్స్ ను సైతం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని బోధన్ జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి సంపల్లి సాయి శివ సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తే దట్ ఈస్ ఎన్ ఆఫెన్స్. అలా జరిగినప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్ గా మీ పేరెంట్స్ కానీ లేదా మీ స్కూల్లో టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, తప్పు చేయడమే కాదు, ఇతరులు తప్పు చేస్తున్నప్పుడు సైలెంట్ గా ఉండడం కూడా నేరమే. అవునా కదా? ఒక దొంగతనం జరిగింది అనుకోండి, మీకు తెలిసింది, ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్కింట్లో దొంగతనం జరిగింది, మీకు తెలిసింది, వాళ్ళేం యాక్షన్ తీసుకోండి, మీకు తెలిసి మీరు కూడా ఏం యాక్షన్ తీసుకోకపోతే మీ తీసుకుంటే తప్పే. తప్పుని తప్పు అని